8వ వచన భాగాన్ని చదువుకుందాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును గదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువు వెనుకకు తిరుగుదురు. చాలా నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అందరు చెప్పండి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ఎవరైనా కన్నీళ్లు బుడ్డిలో దాచిపెడతారా? అదేంటండి అట్లా అడుగుతున్నారు అయ్య గారు? కన్నీళ్లు కార్చే కన్నీళ్ళన్నీ భూమి మీద పడిపోతాయి కానీ ఎవరు బాటిల్లో దాచిపెడతారు అంటే దాచిపెడతారు ఎవరైనా? ఎవరు దాచిపెట్టరు. కానీ మనం కార్చే ప్రతి కన్నీళ్ళంట ఒక బుడ్డిలో దేవుడు అలా దాచిపెట్టి ఉంచాడంట. పలానా సామ్యుయల్ సుందర్ ఇన్ని కన్నీళ్లు కార్చాడు. ఎందుకు కార్చాడు తెలుసా? తన కుటుంబం కొరకు, లేకపోతే గ్రామ రక్షణ కొరకు, పరిచర్య కొరకు ఆయన కాచిన కన్నీళ్ళు ఇవిగో అని దేవుడు బుడ్డిలో పెట్టినటువంటి కన్నీళ్లు చూపిస్తాడంట. దాని క్రింద రాస్తూ అంటాడు, నీ కవిలలో కనబడును అనే మాట దగ్గర ఫుట్ నోట్లో పుస్తకం అని చెప్పి రాశాడు. పుస్తకం అంటే ఒక పుస్తకంలో రాశాడంట. పేరు రాసి పేరుకు ఎదురుగా పలానా వ్యక్తి ఇన్ని కన్నీళ్లు కార్చింది. ఈరోజు నీలో కన్నీటి ప్రార్థన ఉంటే నీ చరిత్ర తిరగబోతుంది, నీ జీవితం మార్చబడబోతుంది, నీ పిల్లలు మార్చబడబోతున్నారు, నీ ఇంట్లో సమాధానకరమైన వార్త వినబోతున్నావు. ఈరోజు నువ్వు కార్చే కన్నీరు దేవుని సన్నిధిలో కారిస్తే ఆ కన్నీళ్ళు ఎన్నడూ వ్యర్థం కావు. మనుషుల ముందు చెప్పుకొని ఏడుస్తున్నావు, మనుషుల ముందు చెప్పుకొని బాధపడుతున్నావు, నా బాధ ఇలాగుంది, నా కష్టం ఇలాగుందని. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నా బాధలు కూడా ఇలాగ ఉన్నాయమ్మా అంటున్నారు. మనుషుల ముందు చెప్పుకుంటే నువ్వు చాలా అపాసం చేయబడుతున్నావు, ఎగతాళి చేయబడుతున్నావు. నీ మీద ఇంకా లేనిపోని రాళ్ళు వేస్తున్నారు. నువ్వు మనుషులతో చెప్పడం కాదు, నువ్వు దేవుని దగ్గర ఈ రోజు రాత్రి చెప్పడం ప్రారంభిస్తే రేపే నీ జీవితంలో నూతనమైన కార్యం చూడబోతున్నావు. నమ్మిన మనం అందరూ చప్పట్లు కొట్టి యేసయ్యను కనపరచుదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నా కన్నీళ్లు ఎక్కడున్నాయి చెప్పండి? నీ బుడ్డులో. ఎందుకు బుడ్డులో దాచిపెట్టాడంటే కన్నీటికి దేవుడు ఖరీదు కట్టేవాళ్ళనుకుంటున్నాడు. కన్నీటికి దేవుడు చెప్పండి, దేవుడు కన్నీటికి ఏమిస్తాడంట? ఖరీదు కట్టిస్తాడంట. నాయను గ్రామంలో విధవరాలు ఈ విధంగా నేడుస్తుంది, అయ్యా నాకు ఒక్కగానో ఒక కొడుకు, దయచేసి నా జీవితంలో ఇంకెవ్వరు నాకు ఆధారం లేదు అని బోరు నేడుస్తుంది. ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆమె దగ్గరకు వచ్చారంట. వచ్చారు కానీ అమ్మ ఏడవమాకమ్మ, రేపు మాపు మనం కూడా వెళ్ళిపోయేవాళ్ళంగా, ఎందుకు ఏడుస్తావు అని చెప్పి అంటున్నారంట. ఊరి ప్రజలందరూ ఆమెను అవధిగా అన్నారే తప్ప ఆమె మనసులో ఉన్నటువంటి గాయాన్ని ఎవ్వరు కట్టలేకపోయారు. ఒక రోజు అండి అప్పుడు ఆ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటో తెలుసా? వెంటనే ఆ చనిపోయినటువంటి ఆ కుమారుడిని పాడి కట్టి ఆ ఊరి పెద్దలు మోసుకొని వెళుతున్నారు. యేసు ప్రభు అలాగ నడుచుకుంటూ వచ్చాడు. ఏడుస్తున్న వారి దగ్గరకు యేసు ప్రభు వారే నడుచుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం. కన్నీటితో ప్రార్థన చేసే వారికి యేసు ప్రభువే దగ్గరకు వస్తాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. అమ్మ ఏడవద్దు అని కనికర పడ్డాడంట. ఏడవద్దు అనగలో వెంటనే ఆమె కన్నీళ్ళు ఆగిపోయినాయి. ఏమంటే ఆ ఊరి ప్రజలందరూ కూడా ఏడవమాకమ్మా, ఎందుకు ఏడుస్తావు, నేడు రేపు మనం కూడా అక్కడికి వెళ్ళిపోతాంగా అని ఎంతమంది ఎన్ని చెప్పినామో కన్నీళ్ళు ఆగల. కానీ యేసు ప్రభు ఏడవద్దామా అనగలోనే వెంటనే ఆమె కన్నీళ్ళు ఆగిపోయినాయి. ఆమె కన్నీళ్లకు ఫుల్ స్టాప్ ఇవ్వగలిగిన వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఈరోజు రాత్రి మీ కన్నీళ్లకు ఫుల్ స్టాప్ ఇవ్వగలిగిన వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే. ఈరోజు నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు దేవుని పాదాల దగ్గర నువ్వు బ్రతిమలాడుతున్నావా? కన్నీరు కార్చే వ్యక్తిని చూసి దేవుడు ఎన్నడూ దాటిపోయేవాడు కాదు. ఆ కన్నీళ్లు చూశాడంటే ఆయన ఆగిపోతాడు, ఖచ్చితంగా ఆగిపోతాడు. నినివే పట్టణం చూస్తే
చాలా భయంకరమైనటువంటి పట్టణం అంట. ఆ పట్టణంలో ఉన్నటువంటి చిన్నలు పెద్దలు భయంకరమైనటువంటి పాపలు ఉన్నటువంటి పట్టణం. ఆ పట్టణస్తులండి నిజంగా ఎంతో దుర్మార్గులంటే, ఒక మనిషి బ్రతికి ఉండగానే చర్మాన్ని ఒలిచి అలాగ కట్టేస్తారంట. అతడు కేకలేస్తూ అరుస్తూ 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 ప్రాణం విడుస్తాడంట. అంత భయంకరమైనటువంటి క్రూరం కలిగినటువంటి వ్యక్తులంట. అటువంటి భయంకరమైనటువంటి ఆ నినివే పట్టణం యొక్క పాపము ఆకాశాన్ని అంటే అంత పెరిగిపోయింది. నిజంగా ఆ పట్టణాన్ని దేవుడు రక్షించాలనుకున్నాడు. ఎలా రక్షించాడు తెలుసండి? చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ కలిసి, రాజులు సైతం ఏం చేశారు తెలుసండి? కన్నీటితో పశ్చాత్తాపడి వారు ప్రార్థన చేస్తూ పాపాన్ని ఒప్పుకునేసరికి దేవుడు ఆ రోజు వెంటనే ఆ ప్రాంతాన్ని మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఒక కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, నినివే పట్టణమే మార్చబడింది. ఈ చిన్నంపేట ప్రాంతాన్ని దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రార్థించే వ్యక్తులు కావాలి. దేవుని వాక్యం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము. దయచేసి ఈ సమయంలో 2 మాటలు చెప్పి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం చదువుకుందాం. చూడండి, అక్కడ ఇద్దరు స్త్రీల గురించి రాస్తూ 17వ వచనంలో ఇక్కడ ఒక మాట కనపడుతుంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, ఆ రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపండి. తెలివిగల స్త్రీలను కనుగొనండి, వారిని పిలువనంపండి. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. చాలు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాడండి. ఎవరు? మొదటి వ్యక్తి అంటే రోదనం చేసే స్త్రీ, రెండవదేం తెలివి గల స్త్రీ. ఎవరంటే చెప్పండి? ఒకటి రోదనం చేసే స్త్రీ, రెండవది తెలివి గల స్త్రీ. రోదనం చేసే స్త్రీ అంటే ప్రార్థించే వ్యక్తి, కన్నీటితో ప్రార్థించే వ్యక్తి అని అర్థం. స్త్రీ ఇక్కడ ఎవరికి గుర్తుగా ఉందంటే సంఘానికి గుర్తుగా ఉంది. సంఘం ఎలా చేయాలంటే కన్నీటితో ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా, ఈ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా, యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా, చిన్న పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా, వాళ్ళు రక్షించండి అయ్యా అని ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తారో అటువంటి వాళ్ళు ఉంటే పిలువనంపు ఇర్మియా అంటున్నాడు దేవుడు. ఇర్మియా, నువ్వు చాలాసేపు వారి కోసం ఏడుస్తున్నావు కదా, ఎవరైనా రోదనం చేసే వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారో చూడు ఇర్మియా అని చెప్పి అంటున్నాడంట. అంటే రోదనం చేసే స్త్రీలు ఉంటే ఒక్కసారి పిలిపించి ఇర్మియా అంటే ఎవరు కావాలి? రోదనం. ఏ రోదనం? రోధించే వ్యక్తులు కావాలి. కన్నీటితో ప్రార్థన చేసి విలపించే వ్యక్తులు కావాలి. ఈరోజు కన్నీటితో ప్రార్థించే వ్యక్తులు లేరండి. కడుపు నిండా భోజనం పెడతారా మేము వస్తే? ఏమండి, ఈరోజు మీ దగ్గర మీటింగ్ అంటున్నారు, ప్రార్థన అంటున్నారు, మీ దగ్గరకు వస్తే భోజనాలు ఏమైనా ఉంటాయి అని చెప్పేసి అడుగుతారు తప్ప ఉపవాస ప్రార్థన పెట్టండి మేము వస్తాం అన్నోళ్ళు ఉంటారేమో? ఏమైనా ఉన్నారండి? ఉపవాస ప్రార్థన పెట్టండి అయ్యగారు మేము వస్తాం అనేవాళ్ళు తక్కువ కనపడతారు. ఉపవాస ప్రార్థనకి ఎవరు రారు. నిజంగా అండి, ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించే వ్యక్తులు ఏమైనా ఉంటే అటువంటి వారిని పిలిపించి ఇర్మియా అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడికి అవసరమైంది ఏంటో తెలుసండి? కన్నీటితో ప్రార్థించే కుటుంబాలు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఉంటే ఈ ప్రాంతాన్ని దేవుడు త్వరలో, ఈ ప్రాంత ప్రజలు దేవుడు త్వరలో దర్శించబోతున్నాడు. నూతన ఆత్మలు ప్రభువారి స్థలానికి నడిపించబోతున్నాడు. దేవునికి అవసరమైందంట ఈ రోజు నుంచి మీరు కన్నీటితో ప్రార్థన చేయడం ప్రారంభించండి. 7 పూర్తయ్యే లోపులో ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు మీరు. దేవునికి స్తోత్రం. ఒకసారి చప్పట్లు కొట్టి యేసయ్యని కనపరుచుదాం. హల్లెలూయా. దేవుడు నా మనసులో పెట్టి మీతో చెప్తున్నాను. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం ఎన్నడూ తప్పేది కాదు. ఆకాశం భూమి అయినా గతించిపోవచ్చు కానీ దేవుని మాటలు ఏమాత్రం కూడా గతించవు. రెండో వ్యక్తి తెలివి గల స్త్రీ. అంటే సంఘం ఎలా ఉండాలి తెలుసండి? జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఈరోజు అజ్ఞానంగానే ఉంటున్నారు. ఏమంటే అజ్ఞానంగానే ప్రవర్తిస్తున్నారు, అజ్ఞానంగానే జీవిస్తున్నారు. వాక్యం ఎడల జ్ఞానం లేదు, ప్రార్థన ఎడల జ్ఞానం లేదు,
పిల్లల్ని ఎలా పెంచాలో జ్ఞానం లేదు. ఈ లోక సంబంధమైనటువంటి నిజంగా ఈ భయంకరమైనటువంటి వాటిలోనే మునిగిపోయారు తప్ప జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులుగా నడుచుకోలేకపోతున్నారు. ఈ రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి పాఠము, ప్రార్థించే వ్యక్తులు దేవునికి కావాలి. ఆ ప్రార్థన ఏ ప్రార్థన అంటే కన్నీటితో ప్రార్థించే వ్యక్తులు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. అటువంటి వారు ఉంటే దేవుడు పిలవాలనుకుంటున్నాడు. ఒకరోజు ఒక దైవజనుడు 4 సంవత్సరాల నుంచి ఒక ప్రాంతంలో సభలు పెట్టాడంట. ప్రతి సంవత్సరం ఆయన సభలు పెడతాను వస్తున్నాడు. ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందలేదంట. ఆ దైవజనుడికి బాధ అనిపించి, చాలా వేదన అనిపించింది. అయినా కానీ సంవత్సరం పెట్టాలనుకుని పెట్టాడంట. ఆ ఊర్లో ఒక 2 స్త్రీలు అనుకున్నారంట, పాపం ఈయన 4 సంవత్సరాల నుంచి మన ఊర్లో సభలు పెడుతున్నారు, ఒక్కళ్ళు కూడా వెళ్ళి కూర్చోవడం లేదు, కాబట్టి ఎంత ఖర్చు పెట్టి ప్రయాసపడుతున్న దైవజనుడి కోసం మనం ప్రార్థన చేద్దామని 2 ముసలోళ్ళు అనుకున్నారంట. అనుకుని వాళ్ళిద్దరు ఏమనుకున్నారు తెలుసా? మనం ఇక్కడుండి చేయడం కాదు, ఊరు వెలుపులకు వెళ్ళి ప్రార్థన చేద్దాం, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అనుకొని వాళ్ళిద్దరు ఊరు వెలుపులకు వెళ్ళి, దాదాపు 60-70 సంవత్సరాల వయసు ఉండొచ్చే వాళ్ళకి, అక్కడికి వెళ్ళి మోకాళ్ళు వేసి ఇద్దరు చేయి పట్టుకొని ప్రార్థన చేస్తున్నారంట. వారు కన్నీటితో ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నారు. వారు కాచే కన్నీళ్ళన్నీ దేవుడు బుడ్డులో దాచిపెడతా ఉన్నాడు. నిజంగా ఆ సభలు వచ్చేస్తున్నాయి. వారు కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. సభలు ప్రారంభించిన ప్రార్థన చేస్తున్నారు. మొదటి రోజు సభ ప్రారంభించబడిందంట. ఆ రోజు అండి చాలా మంది ప్రజలు వచ్చి కూర్చున్నారంట. ఆ రోజు ఆ సభలు పెట్టిన ఆయన అనుకున్నాడు, 4 సంవత్సరాల నుంచి ఈ ఊర్లో సభలు పెడుతున్నాను కానీ ఎవ్వరు ఎంతమంది జనాభా వచ్చినట్టు నిజంగా నేను చూడలా. ఎంతమంది జనాభా వచ్చారు, కారణం ఏమై ఉండొచ్చు అనుకున్నాడు. అనుకొని దేవుని స్తుతించడం ప్రారంభించాడు. మళ్ళా 2వ రోజు కూడా పట్టసాలంత ప్రజలు వచ్చారు. 3వ రోజు అంటే ప్రజలు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారంట, అరుస్తున్నారంట, కేకలు పెడుతున్నారంట. 3వ రోజు కల్లా ఆ ప్రాంతంలో జరిగిన సంఘటన ఏంటో తెలుసండి? సినిమా హాల్ మూతవేయబడ్డాయి, బార్ షాపులు మూతవేయబడ్డాయి. ఎక్కడ కూడా నిజంగా అండి ఏ షాపులు తెరవలేదంట. అందరూ షాపులు మూసేశారు. అందరూ వచ్చి కూర్చున్న మీటింగ్ ప్రాంగణంలో కూర్చున్నారంట. ఈలోగా దైవజనుడికి ఒక డౌట్ వచ్చింది, ఎవరైనా మీటింగ్ల గురించి ప్రార్థన చేస్తున్నారేమో ఒకసారి చూసిరండి. ఇద్దరు సేవకులు పంపించాడంట. ఆ 2 సేవకులు ఆ ప్రాంతంలో వెతుకుంటూ వెళుతూ ఉంటే ఆ ఊరు వెలుపుల ఒక మూలుగు వినపడుతుందంట. నిజంగా అండి ప్రార్థించే వ్యక్తిలో ఒక విజ్ఞాపన వస్తుంది. ప్రార్థనాత్మ కలిగిన వ్యక్తిలో నిజంగా మూలుగు వినపడుతూ ఉంటది. వారిద్దరూ చేస్తున్న మూలుగు అనే ఆ శబ్దం విని ఇక్కడ ఏం జరుగుతుందని 2 వ్యక్తులు వెళ్ళి చూస్తే ఆ 2 ఉన్నటువంటి ముసలోళ్ళు ఉన్నటువంటి ప్రదేశం అంటండి నిజంగా నేలంతా తడిసిపోయి ఉందంట. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. తడిసిపోయిందంటే ఎంత కన్నీరు కారిస్తే నిజంగా నేల తడిసి ఉండాలండి. ఆ వెంటనే ఆ 2 చూశారు, పరుగున వచ్చారు, దైవజనుడితో చెప్పారు. అప్పుడు దైవజనుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ సభలు ఇంత ఘనంగా జరిగి ఈరోజు ఎంత మంది ప్రజలు ఏడ్చి గుండె బాదుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందారంటే కారణం నేను కాదు, దీని వెనకదుగో ఆ 2 స్త్రీలు కాచిన కన్నీటి ప్రార్థనే ఇంత విప్లవ ప్రాంతానికి తీసుకొచ్చింది. చప్పట్లు కొట్టేసాయని కనపడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 2 వ్యక్తుల్ని దేవుడు చూస్తున్నాడు. ఏమండి, ఇప్పుడు నేను వాక్యం చెప్తుంటే నన్ను మీరు ఎంతమంది చూస్తున్నారు, కానీ ప్రార్థించే వ్యక్తుల్ని దేవుడు చూస్తున్నాడు. ప్రార్థించే వ్యక్తులను దేవుడు చూస్తున్నాడు. వాళ్ళు గొప్పోళ్ళ, వీళ్ళు గొప్పోళ్ళ? అర్థమైంది ఇప్పుడు నేను నేను 10 మంది మధ్యలో నిలబడి చెప్తుంటే 10 మంది నన్ను చూస్తున్నారేమో, కానీ ప్రార్థించే వ్యక్తి రహస్యంగా ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తిని ఎవరు చూస్తున్నారు? ఈ 10 మంది చోట్ల దేవుడు చూస్తాడు. దేవుడు చూసే వ్యక్తి గొప్పోడా, 10 మంది మనసుల్లో నిలబడి చెప్పే వ్యక్తి గొప్పోడా? దేవుడు చూసే వ్యక్తి గొప్పోడు. ఈ రోజు మీరు కూడా దేవుడు చూసేటట్టు ప్రార్థన చేస్తే ఈ ప్రాంతాన్ని దేవుడు ఒక నూతనమైనటువంటి శాలగా మార్చబోతున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టేసాన్ని కనపరుచుదాం. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి, కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును
ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. హల్లెలూయా. ఈరోజు ఆదివారం అవటం వల్ల ఆదివారం ప్రార్థనలు చప్పట్లు కొట్టి 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 శక్తి కోల్పోయి ఉన్నారు అనుకున్నాను మీరు కదండి. అవునా? చప్పట్లు కొట్టలేకపోయారే పాట పాడుతుంటే. మీరు చప్పట్లు కొట్టేది ఇవాళ ఆదివారం ఆరాధనలో ఈ కొట్టుంటారేమో, మళ్ళీ ఇప్పుడు శక్తి ఇక తగ్గిపోయి ఉంటుందేమో అనుకున్నా. అంతేనా? అంతేనండి. అంతే అన్న ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం, మీరు చాలా మంచి వ్యక్తులు. కాబట్టి నిజంగా అంటే దేవుని యొక్క వాగ్దానం చాలా గొప్పది. ఆ రోజు అనండి ఆ స్త్రీల గురించి ఆ దైవజనుడు చెప్తూ ఒక మాట అన్నాడు, నేను ఎంత ప్రయాసపడి ఎంత ఖర్చు పెట్టాను అనుకున్నాను, కానీ నా గొప్పతనం కాదు, కానీ ఆ ఇద్దరు వ్యక్తుల ప్రార్థన ఈ ప్రదేశాన్ని మార్చివేసింది. సినిమా హాల్ మూత వేయబడ్డాయి, బార్ షాపులు మూత వేయబడ్డాయి. అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే నా గొప్పతనం కాదన్నాడంట. ఈరోజు అండి మిమ్ములను కూడా దేవుడు అలా చూడాలనుకుంటున్నాడు. నిజంగా మీలాంటి ప్రార్థన దేవుడు వినాలనుకుంటున్నాడు. అందుకే మీ కన్నీళ్లు ఎక్కడ దాచిపెట్టాడు చెప్పండి? ఈ గ్రామం కోసం ఎవరైనా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారేమో, ఈ గ్రామంలో యవనస్తుల కోసం ఎవరైనా ప్రార్థన చేస్తున్నారేమో, ఈ ప్రాంతంలో సువార్త బహుగా విస్తరించాలని ఎవరైనా విజ్ఞాపన చేస్తున్నారేమో అని దేవుడు అలా వెతుక్కుంటూ వస్తాడంట. వెతుక్కుంటూ వస్తామంటే ప్రతి ఇంటిలో ఎలా ఉన్నారు తెలుసా అండి? మంచి నిద్రావస్థలో ఉన్నారంట. ఎవరు ఉదయాన్నే లేచి పట్టుదలతో ప్రార్థించే వ్యక్తులు ఎవ్వరు కూడా దేవుడికి నిజం కనిపించట్లేదంట. ఈ రోజైనా సరే నేను అలా చేస్తానయ్యా. అందుకే దేవుడు అని ఇర్మియా, తెలివి గల స్త్రీలు ఉంటే పిలువనంపు, రోదనం చేసే స్త్రీలు ఉంటే పిలువనంపు, అటువంటి వారు చేసే కన్నీటి ప్రార్థన నేను వినాలనుకుంటున్నాను ఇర్మియా అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నిజంగా అలా కన్నీటితో ప్రార్థించే వ్యక్తులు లేకపోవటం వల్ల అపవాది ఎక్కడ తిరుగుతుందో అందులోని రాస్తాడు. ఒకసారి చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాం. 21వ వచనం. ఆ వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములో ఆ యవనులు లేకుండా వారి నాశనము చేయుటకై ఇదిగో మరణం మన కిటికీలను, ఆ మరణం మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగర్లో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే. ఇదిగో దేవుడు ఇస్తున్న వాక్యం ఏంటో తెలుసా? ఆ మరణం అంటే రాజ మార్గాల్లో యవనస్తులు తిరగనీయకుండా చేస్తుందంట. అంటే యవనస్తులు ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలా ఉంది తెలుసండి? ఇంత మునుపండి ఫ్లెక్సీలు రాకముందు ఎవరెక్కడ ఏమైందో కూడా తెలియదు. ఇక ఫ్లెక్సీలు వచ్చిన కాడ నుంచి ప్రతి ఏరియాలో చూస్తే యవనస్తులు ఫోటోలే కనపడుతున్నాయి. నిజంగా అదేంటంటే చిన్న వయసులో ఉన్నటువంటి ఈ అబ్బాయి ఎందుకు చనిపోయాడు అంటే చాలా బోలెడన్ని కారణాలు వస్తాయి. పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళ ఫ్లెక్సీలు తక్కువ, యవనస్తులు ఫ్లెక్సీలు ఎక్కువ కనపడ్డాయి. కారణం ఏంటో తెలుసా? యవనస్తుల్ని రాజమార్గాల్లో వాళ్ళు ఉన్నతమైనటువంటి జీవితం జీవించే ఉందాతనంగా బ్రతకవలసిన యవనస్తులను పాడు చేస్తుందంట మరణం. నిజంగా ఎలా వస్తుందో తెలిసిన మరణం కిటికీలు గుండా కూర్చున్నదంట. కిటికీ అంటే కన్నీటి ప్రార్థన. ఏ వ్యక్తిలో కన్నీటి ప్రార్థన ఉంటుందో ఆ వ్యక్తి ఇంటిలోనికి దుష్టుడు ప్రవేశించలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్ల వేళలలో స్తుతి యాగం నీకుందా? ఎల్ల వేళలలో స్తుతి యాగం నీకుందా? రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా,
రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసం నీకుందా? యేసును చేరుకునే విశ్వాసం నీకుందా? హల్లెలూయా. అన్నిటికన్నా కన్నీటి ప్రార్థన దేవునికి అవసరం. యేసు ప్రభువారు సిలువను మోసి వెళ్ళేటప్పుడు యెరూషలేము కుమార్తెలు యేసు ప్రభుకి ఎదురుగా వచ్చారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవమాకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఆయన సిలువ మోసేది ఎవరి కోసం? ఆయన మన కోసం. ఆయన మన కోసం సిలువ మోస్తే ఆయన ఇచ్చిన సందేశం ఏంటి తెలుసా? మీ నా కోసం ఎందుకు ఏడుస్తారు? మీ బిడ్డల భవిష్యత్తు మంచిగా ఉండాలని మీ కుమారుల కోసం ఏడవండి. మీ కుమారులు ఈ అపవాది ఏలుబడి చేయకుండా ఉండాలి. సాతాను వారి మీద ఏలుబడి చేయకుండా ఉండాలి. పిల్లల మీద, పెద్దల మీద, యవనస్తుల మీద ఎక్కడ దుష్టుని క్రియలు పని చేయొద్దు. వారి కోసం మీరు ప్రార్థించే వ్యక్తులుగా ఉండండి. మీ కుటుంబాల కోసం కన్నీరు కాచేవారిగా ఉండండి. నా కోసం ఎవడమాకండి అమ్మలారని చెప్పన్నాడు. ఈరోజు చాలా మంది అండి యేసు ప్రభు చెప్పిన సందేశాన్ని పక్కన పెట్టేశారు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభిస్తున్నారు. ఈ రోజైనా సరే, ఇప్పుడైనా సరే మీరు కన్నీటితో ప్రార్థన చేసి దేవుని దగ్గరకు రావడం ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఖచ్చితమైన జవాబు మీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ కుమారుడు గురించి, నీ కుమార్తె గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ పరిచర్య గురించి దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉంది. దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉంది. దేవుడు అది త్వరలో నెరవేర్చాలనుకుంటున్నాడు. దేవుడు అది నెరవేర్చాలనుకున్న దేవుని దగ్గర నువ్వు కన్నీటితో ప్రార్థన చేయడం ప్రారంభించు. కన్నీటితో పట్టుదలతో ప్రార్థన చేయడం ప్రారంభించు. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడని రాయి కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, మాట్లాడగలిగినటువంటి దేవుడు. నిజమండి. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో రాజ వీధులలో ఎవరు తిరగనేకుండా చేస్తుందంట. అతని వీధులు ఎవరు లేకుండా చేస్తుంది? పసిపిల్ల. మరి ఈరోజు పసిపిల్ల కూడా ఏమైపోతున్నారు చెప్పండి. నిజంగా ఇవాళ టీవీ న్యూస్లో నేను అనుకుంటాను, ఒక తల్లి బిడ్డను కన్న తర్వాత ఆడ శిశువుని ఆమె కన్నదంట. వెంటనే తీసుకుని వెళ్ళి బాత్రూంలో వదిలేసి వెళ్ళిపోయిందంట. ఆ వార్తలు ఏంటంటే గుండె షాక్ అవుతుంది. ఇంకా అంతకన్నా ఘోరమైనటువంటి వార్తలు ఉన్నాయి. పిల్లలు కూడా చంపేస్తున్నారు. వీధుల్లో పసి పిల్లలు తిరగనీయకుండా, రాజమార్గాల్లో యవనస్తులు తిరగనీయకుండా మరణం ఇలా కిటికీ గుండా ఎక్కుతుందంట. ఈ విధంగా ఎక్కుతున్న సాతానుడు ఎక్కకుండా దిగాలంటే పైనుండి కన్నీళ్ళు కింద పడుతూ ఉండాలి. ఎక్కడ కిటికీ దేని గుర్తు అంటే కంటికి గుర్తు. ఈ కంటె నీళ్లు ఇట్లా పడతా ఉంటే కింద నుండి సాతానుడు పైకి ఎక్కలేడు. దేవునికి స్తోత్రం. డాబా మీద నుంచి నీళ్లు కింద పడతా ఉంటే ఏమండి కింద నుంచి పైకి ఎక్కలేము. సాతానుడు ప్రవేశించలేడు. ఏ ఇంట్లో కన్నీటి ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో పిల్లలు క్షేమంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అనారోగ్యాల నుంచి దేవుడు విడిపిస్తాడు. శోధల నుంచి దేవుడు విడిపిస్తాడు. శ్రమల నుండి దేవుడు విడిపిస్తాడు. భయంకరమైనటువంటి బాధల నుంచి దేవుడు విడిపిస్తాడు. కానీ దేవుడు చూసేది ఏంటో తెలుసండి, కన్నీటి ప్రార్థన. విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకుందామా? విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం త్వరగా చదవండి అమ్మా. విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా గ్రంథం పక్కన ఉంటది. ఇర్మియా గ్రంథం. ఆ జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము, ఆ విరామము కలుగనీకుము. నీ కంటి పాపను విశ్రమింపనీకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించున్నట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుము. నీ పసి పిల్లల ప్రాణం కొరకు నీ చేతులను
ఆయన తట్టు ఎత్తు. చప్పట్లు కొట్టేసి ఆయన కనపరచండి. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ పసి పిల్లల ప్రాణం కొరకు నిజంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి చిన్న బిడ్డలు ఉన్నారు, ఇదిగో చిన్న కుమార్తెలు చిన్న కుమారులు ఉన్నారు. వాళ్ళ క్షేమం కోసం తల్లిగా తండ్రిగా నువ్వు చేతులెత్తి వారికి మంచి ఆరోగ్యం ఉండాలి, వారికి మంచి ఆయుష్ ఉండాలి, వారి మంచి భవిష్యత్తులో ఉండాలని నీ పిల్లల క్షేమం కోసం ప్రార్థించే తల్లిగా తండ్రిగా ఉండగలిగితే నీ ఇంటి చుట్టూ దేవుడు అగ్ని వలె కంచె వేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది కూడా మీకు రానియడైనా. ఐగుప్తులకు వచ్చిన తెగుళ్ళు భయంకరమైన తెగుళ్ళు, ఏ తెగుళ్ళు కూడా దేవుడు నిజంగా నీటికి సమీపించనీడంట. కానీ దేవుడు చూడాలనుకుంది ఏంటో తెలుసండి, కన్నీటి ప్రార్థించే కుటుంబంలాగే కుటుంబం ఉందా అని దేవుడు చూస్తున్నాడు. సాయంకాలం అయితే కన్నీటితో ప్రార్థించే వ్యక్తులు అరుదైపోతున్నారు. ఎందుకంటే టీవీలు వచ్చిన కాడిచి టీవీలోనే పడిపోయారు తప్ప ఎవరు కూడా నిజంగా ప్రార్థించే వ్యక్తులుగా లేరండి. ప్రార్థించే వ్యక్తులుగా ఉంటే ఆ ఇల్లు ధన్యకరంగా మార్చబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటారు సియోను కుమారి. ఇక్కడ బైబిల్లో 3 కుమార్తెలు ఉంటారు. ఒకళ్ళు బాబేలు కుమార్తెలు, 2 యెరూషలేము కుమార్తెలు, 3 సియోను కుమార్తెలు. బాబేలు కుమార్తెలేమో అన్యులకు గుర్తు, యెరూషలేము కుమార్తెలేమో నామకార్థ క్రైస్తవ జీవితాన్ని గుర్తు, సియోను కుమార్తెలేమో దేవుని కొరకు పరిశుద్ధపరచబడిన జనాంగం, పెళ్లి కుమార్తెగా పరిశుద్ధతను కాపాడుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడే గుంపే సియోను కుమార్తె గుంపు. అందుకని అంటాడు సియోను కుమారి అన్నాడు. ఎవరిని అన్నాడు ఇక్కడ? సియోను కుమారి. సియోను కుమారి అంటే ఎలా ఉండాలంట? నువ్వు ప్రాకారం లాగా ఉండాలి. అంటే సియోను కుమార్తెలు ఎలా నిలబడాలండి? ప్రాకారం. ప్రాకారం అంటే ఏంటి? ప్రాకారం తెలీదా? ఇదిగో గోడ కదండి. ఇటు చుట్టూ గోడ ఎందుకు కట్టుకుంటాం కదా? అలాగే నీ ఇంటికి చుట్టూ ప్రార్థనే ప్రాకారం లాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ ఇంట్లో అయితే ప్రార్థన వినబడుతుందో, ఏ ఇంట్లో అయితే స్తుతి వినబడుతుందో, ఏ ఇంట్లో అయితే కన్నీరు వినబడుతుందో ఆ ఇంటి చుట్టూ దేవుడు ప్రాకారాన్ని వేస్తాడంట. ప్రాకారాన్ని వేసి అంటాడు, సాతానా ఈ ఇల్లు ఎవరిదనుకున్నాం? ఇది నా ఇల్లు. ఇది ఈ ఇంట్లో ఎప్పుడు ప్రార్థన వినబడుతుంది, ఈ ఇంట్లో నీకు అవకాశం లేదని చెప్పేసి సాతానుకు నో ఎంట్రీ అని బోర్డు పెట్టేస్తాడు. అంతే. దేవుడు ఏవు చుట్టూ ఏమేశాడు? కంచె వేశాడు. కాబట్టి సాతానుడు ఏమన్నాడు దేవునితో? అయ్యా నువ్వు కంచె వేసేదివి కదా, అందుకే నాకు అవకాశం లేదు. నువ్వు కంచె తీస్తే నాకు అవకాశం దొరికింది. అంటే కంచె వేసింది నీవే. ఎందుకు కంచె వేశాడు తెలుసండి? ఏబు దేవుని ఉంచిన భయభక్తులు, ఆయనలో ఉన్న భయభక్తులు కలిగిన జీవితం, ఆయనలో చెడుతనం లేని జీవితం, ఆయన నిజంగా దేవుని ఉంచిన పరిశుద్ధమైన జీవితం దేవుడు చూశాడు. కాబట్టి దేవుడు ఆయన చుట్టూ ఏమేశాడు? కంచె. ఈరోజు మీ పిల్లల చుట్టూ దేవుడు ఏమేయాలనుకున్నాడు? కంచె వేయాలనుకున్నాడు. ఒకరోజు ఒక సంఘటన జరిగిందండి. ఇది చాలా కాలం క్రితం. ఒక తల్లిదండ్రులు ఇద్దరు కూడా, వాళ్ళకి 3 పిల్లలంట. ఏదో కొత్తగా సినిమా రిలీజ్ అయింది. ఆ ఇద్దరు పేరెంట్స్ అన్నారంట, ఆ భార్య భర్తలు ఇద్దరు, ఇవాళ మనం పెళ్లి రోజు కదా, మనం సినిమాకి వెళదాం అనుకున్నారంట. మరి పిల్లలు కదండి, చిన్న పిల్లలు కదా, ఒకళ్ళకి 5 సంవత్సరాలు, ఒకళ్ళకి 6 సంవత్సరాలు, పాపకైతే 4 సంవత్సరాలు. మరి అని అంటే పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళిపోదాం వాళ్ళు అనుకున్నారు. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళారు. అది సినిమా చూసి వచ్చారు. రాత్రి అయిపోయింది. ఆ రోజు తెల్లారిన తర్వాత ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. నిజంగా అండి, ఇక ఆ రోజు జరిగినటువంటి సంఘటన, ఈ తల్లిదండ్రులు ఇద్దరు, ఈ తల్లిగారు లోపల ఇంట్లో పని చేసుకుంటుంది, వాళ్ళ నాన్నగారు బయటకు వెళ్ళిపోయాడు ఏదో ఉద్యోగరీత్యా. ఈ ఇద్దరు అన్నదమ్ములు అనుకున్నారంట, రాత్రి సినిమా చూసాం కదా, ఇక విలను యాక్టర్ ఏ విధంగా కొట్టుకున్నారు, మన ఇద్దరు కూడా అలా కొట్టుకున్నామరా అని అన్నదమ్ములు ఇద్దరు అలా కొట్టుకుంటున్నారంట. కొట్టుకుంటూ ఈ అన్నం చేసినట్టు తమ్ముని ఇలా నెట్టేసరికి కింద పడిపోయాడు. ఆ కింద పడిపోయేసరికి రాయి తగిలింది అనుకుంటే ఇక్కడ అమ్మ అని చెప్పి గట్టిగా అరిచాడు. ఈ చెవుల్లోంచి బ్లడ్ బయటకు వచ్చి ఆ బిడ్డ అక్కడే చచ్చిపోయాడు. ఈలోగా ఈ అన్నకి అమ్మ ఏమైపోయిందో, మా అమ్మ మా డాడీకి తెలిస్తే నన్ను కొడతాడేమనుకుని ఆ పిల్లోడు పరిగెత్తుకుంటూ ఎక్కడో ఒక చోట ఒక లారీ ఒక కారు ఆగుంటే ఆ కారు కింద దాక్కున్నాడంట. ఈలోగా వాళ్ళ అమ్మగారు ఆ కేక విని, అయ్యో పిల్లోడికి ఏమైందని చెప్పేసి ఆ చంటి బిడ్డకు స్నానం చేపిస్తున్నటువంటి ఆ కుమార్తెని
ఆమె ఆ కంగారులో ఆ నీటి తొట్టులో ఆ కుమార్తెను అక్కడే విడిచిపెట్టేసి పరుగు పరుగున ఇక్కడికి వచ్చేసింది. ఇది కింద పడిపోయినటువంటి ఆ కొడుకు దగ్గరికి వచ్చి ఆ కొడుకుని లేపుకొని ఆళ్ళని పిలుచుకొని అక్కడ దాకా వెళ్ళేసరికి ఆ కొడుకు చచ్చిపోయాడని సంగతి అర్థమైంది. ఈలోగా అయ్యో నేను పాపను అక్కడ వదిలిపెట్టి వచ్చాను, పాపను చూడండి అంటే పాప అక్కడికి వెళ్ళి చూస్తే ఆ తొట్టులో పడిన పాప నీళ్లు తాగి ఆ పాప ప్రాణం ఓడిపోయింది. ఆ తర్వాత పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడని వెతుకుతూ ఉంటే ఈలోగా ఆ కారు అక్కడ చూడకుండా ఒక ఆయన స్టార్ట్ చేశాడు కారు, ఆ పిల్లోడు మీదకి వెళ్ళిపోయింది. ఒక్కరోజు 3 శవాలు. దీనికి కారకులు ఎవరో కాదు, ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా సినిమాకి వెళ్ళి సినిమా చూసి ఇంటికి వచ్చారు. సినిమా వారి జీవితాన్ని మార్చలా, వారి కుటుంబంలో విషాదాన్ని మిగిలేటట్టు చేసింది. ఈరోజు మీ కుటుంబాల్లో అటువంటి విషాద ఛాయలు రాకుండా ఉండాలంటే మీ ఇంటి చుట్టూ దేవుడు ప్రాకారాన్ని కట్టాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీ ఇంటి చుట్టూ దేవుడు కంచె వేయాలనుకుంటున్నాడు. నిజంగా మీ పిల్లల చుట్టూ దేవుడు సెక్యూరిటీగా ఉండాలనుకుంటున్నాడు. అటువంటి కాపుదల దేవుడు ఇవ్వాలంటే సియోను కుమార్తెలాగా ఉంటావా, నామకార్థ కుమార్తెలాగా ఉంటావా? ఈ నామకార్థ కుమార్తెలే యెరూషలేము కుమార్తెలు. దేవుడు సినిమా చూడొద్దు అన్నాడా? నిజంగా నేను కూడా అండి అప్పుడు ఆశయం చర్చకి వెళ్ళేటప్పుడు చాలా మంది అనేవాళ్ళరే సినిమానే దేవుడే. దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు? కళ్ళు చూడమని, ప్రపంచం చూడమని దేవుడు పెడితే చూడొద్దని ఎవరు చెప్పారా నీకు అని చెప్పి అనేవాళ్ళు. ఆ టైంలో నామకార్థ జీవితంలో ఉన్నప్పుడు అవి చేసేవాళ్ళు, ఇవి చేసేవాళ్ళు, కానీ భక్తిలో ఉన్నటువంటి పరిశుద్ధత వచ్చేది కాదు. కానీ పరిశుద్ధత ఎప్పుడు నేర్చుకోనో తెలుసండి, దేవుని యొక్క వాక్యం చదవటం, వినటం ద్వారా దేవునిలో ఉన్నటువంటి శక్తిని, దేవునిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి కార్యం ఎప్పుడు చూడగలిగామంటే పట్టుదలతో ప్రార్థన చేసి పరిశుద్ధతను కాపాడుకోవటం ద్వారా అప్పుడు దేవుని కార్యాలు చూడగలిగాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా మంది బైబిల్లో దేవుడు ఎక్కడైనా సినిమా చూడొద్దు అన్నాడా అంటారు. అల్లరితో కూడిన ఆటపాటలను బైబిల్లో ఉందా లేదా? అల్లరితో కూడినటువంటి ఆటపాటలు అంటే ఏంటి? ఇవే. ఈరోజు పిల్లల్ని నీవే పాటు చేస్తున్నావు చేతులారా. వాళ్ళని ఏ స్థలానికి తీసుకెళ్ళకూడదు ఆ స్థలానికి తీసుకువెళ్తున్నావు, ఏం చూపించకూడదు అవే చూపిస్తున్నావు. నువ్వేం చూస్తున్నావో వాళ్ళు కూడా అవే చూస్తున్నారు. అందుకే ప్రతి ఇల్లు దేవునికి నివాస యోగ్యంగా ఉండాలని సియోను కుమార్తె గుంపులాగా ఉండాలి. సియోను కుమారి, నువ్వు ప్రాకారంగా నిలబడాలి. నువ్వు లేచి రేయి మొదలుజావనని మొరపెట్టు. నీ పసి పిల్లల ప్రాణం కొరకు, నీ పసి పిల్లల క్షేమం కొరకు ఇదిగో నీ చేతులు ఎత్తి ప్రార్థన చేయి. అటువంటి వారి ప్రార్థన దేవుడు వినాలనుకుంటున్నాడు. అందుకే మీ కన్నీళ్లు దేవుడు ఎక్కడ దాచిపెట్టబోతున్నాడు? చెప్పండి. బుడ్డిలో దాచిపెట్టి దేవుడు అంట పేరు రాస్తున్నాడంట. మరియమ్మ అని ఉందనుకో, మరియమ్మ పేరు రాసి, మరియమ్మ నువ్వు ఎంత కన్నీరు గార్చావమ్మా, నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం, నీ సేవకుడు కోసం, నీ గ్రామం కోసం, అక్కడ పరిచర్య కోసం ఇంత కన్నీరు కార్చావమ్మా, ఇదిగో ఈ కన్నీటికి నేను ఖరీదు కట్టిస్తున్నాను అన్నాడట. దేవునికి స్తోత్రం. కన్నీళ్ళకి ఎవరు ఖరీదు కట్టరు. కన్నీళ్ళు ఏం చేస్తాయి? అన్ని కూడా నిజంగా నేలపాలు అయిపోతాయి. దేవుడు కన్నీళ్లు చూస్తే దాటిపోయే దేవుడు కాదు. హిజ్కియా రాజు కార్చిన కన్నీళ్లు దేవుడు, ఇదిగో నువ్వు చనిపోతావంటే మరలా దేవుడు వెనక్కి, నిజంగా దేవుడు ఆయనకి ఏమిచ్చాడు తెలుసా అండి? చనిపోతానన్న వ్యక్తిని ఈ దేవుడు ఇచ్చిన మాట మళ్ళా దేవుడు వెనక్కి తీసుకున్నాడంట. కన్నీటికి అంత గొప్ప ప్రభావం ఉంది, కన్నీటికి అంత గొప్ప శక్తి ఉంది. హిజ్కియా కార్చిన కన్నీళ్లు దేవుడు చూశాడు. హిజ్కియా, నేను నీ కన్నీళ్లు చూశాను. ఒకసారి చదువుకుందామా? దేవుని ఒక యెషయా గ్రంథము 38వ అధ్యాయము. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదు ఆ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇచ్చేదను. 15 సంవత్సరాలు దేవుడు పెంచాడంట. ఎలా పెంచాడు చెప్పండి? ఎందుకు పెంచాడు?
ఈరోజు ఆయుష్ కోసం ప్రయాసపడుతున్నారు. ఆయుష్ పెరిగితే చాలండి అని. అందుకని ఆయుష్ పెరగాలని ఆర్గానిక్ వాడుతున్నారు. ఆర్గానిక్ వచ్చినాయి కదా ఇప్పుడు ఈ మధ్య కాలంలో. ఆర్గానిక్ ఏంటి, చాలా ప్రోడక్ట్లు ఇక ఏమండి ఇక మీరు ఇది వాడండి, అది తాగండి, ఇది తాగండి, మీ బాడీ బాగుంటుంది, ఇంకా మీరు ఎక్కువ సంవత్సరాల ఆయుష్ వస్తుందని మనుషులు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారండి. కానీ దేవుడు ఒక వ్యక్తి ఆయుష్ ఇవ్వాలనంటే ఆ వ్యక్తి దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేస్తే ఒక ఆయుష్ దేవుని వశములో ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి హిజ్కియా కార్చాడంటే, కన్నీళ్లు కార్చయ్యా, నా ఇల్లు చక్కబెట్టుకోవాలయ్యా, నా పిల్లల్ని ఇంకా పెద్దోళ్ళు చేసుకోవాలి, ఒక స్థితిలోనికి రావాలయ్యా అని ఏడుస్తున్నాడంట. ఆ రోజు దేవుడు అన్నాడు, ఇదిగో హిజ్కియా, నీ కన్నీళ్లు నేను చూశాను. వెంటనే పాస్టర్ గారిని పంపించాడు. ఆ పాస్టర్ గారు వచ్చాడు, హిజ్కియా నువ్వు కన్నీరు కార్చడం దేవుడు చూశాడంట, నీ ప్రార్థన దేవుడు విన్నాడంట, నీకు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయుష్ దేవుడు పెంచాడండి. కన్నీటి ప్రార్థనకు దేవుడు ఆయుష్ పెంచాడు. కన్నీటి ప్రార్థనకు చనిపోయినటువంటి కుమారుడు బ్రతికేటట్టు చేశాడు. కన్నీటి ప్రార్థనకు నినివే పట్టణం మారేటట్టు చేశాడు. కన్నీటి ప్రార్థనకు నీకు చుట్టూ ప్రాకారంలాగా నిలబడేటట్టు చేస్తాడు. కన్నీటి ప్రార్థనకు నీ ఇంట్లోనికి మరణం రానికుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం. కన్నీటి ప్రార్థనలు ఎంత గొప్ప అనుభవం ఉంది. నువ్వు కన్నీటితో కాచే ప్రార్థన ప్రాంతమే మార్చబడబోతుంది. నినివే పట్టణం మార్చబడినట్టుగా ఈ ప్రాంతాన్ని దేవుడు మార్చబోతున్నాడు. పరిచర్య చేసే సేవకులు ఘనంగా దేవుని సేవ చేస్తారండి. ఘనంగా సేవకులు సేవ చేయాలంటే కన్నీటితో ప్రార్థించే వ్యక్తులు కావాలి. వాళ్ళని అన్నాడు, ఇదిగో రోదనం చేసే స్త్రీ కావాలి, తెలివిగల స్త్రీ కావాలి. తెలివిగల స్త్రీ ఏం చేస్తుంది చెప్పండి? తన ఇల్లుని జ్ఞానముగా కట్టుకుంటుంది. ఇది మూర్ఖుడైన భర్త ఉన్నాడు అనుకోండి, ఆ భర్తను కూడా ఏ విధంగా దేవుని దగ్గర నడిపించాలో తగిన ఆలోచన చేస్తుందంట. ఒకరోజు నేను ఈ మాట చెప్పేసి ముగిస్తాను. ఒక ఆమెకు పెళ్ళైంది. తన భర్త చాలా చాలా భయంకరమైనటువంటి మోనార్కే. ఈ మధ్య చాలా జ్ఞానం కలిగిన స్త్రీ, ప్రార్థించే వ్యక్తి. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఆమె అడిగిందంటే, ఏమండి మరి ఈరోజు కూర ఉండాలి కదా, డబ్బులు ఏమైనా ఇస్తావంటే ఆయనట 2 రూపాయలు ఇచ్చాడట కూర ఉండని. ఎంత ఇచ్చాడు? 2 రూపాయలు. ఆమె అలాగని పట్టుకుంది, ప్రభువా మరి ఈయన నన్ను పరీక్షిస్తున్నాడు నాకు తెలియదు, కానీ ఈ 2 రూపాయలతో ఏం చేయాలో నాకు తెలియదు ప్రభువా, నాకు నేర్పించని ప్రార్థన చేసినాను. ప్రార్థించే నిజంగా అండి తెలివిగల స్త్రీ ప్రార్థన చేసి కనిపెడుతుంది. అమ్మో వాయో, నన్ను అనవసరంగా మా అమ్మ మా నాన్న తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, ఈ మూర్ఖుడు చేతుల్లో పెట్టారు, 2 రూపాయలు ఇస్తే నేనేం కూర చేయగలను, ఇటువంటి జీవితం నాకు ఇచ్చేదని ఈ అమ్మకు చెప్పి ఏమవుతారు చెప్పిన చాలా మంది వెంటనే ఇంటికి చెప్తారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఆమె అంటండి ఎవరికి చెప్పలేదంట. వెంటనే ఆయన అక్కడి నుండి ఆమె ఎక్కడైనా ఎవరితోనని చెప్పిందేమని ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఇలాగ ఈ 2 రూపాయలతో చేసిన పని ఏంటో తెలుసండి, గోంగూర కట్టలు వచ్చాయంట. 4 గోంగూర కట్టలు ఉంది. టక స్పీడ్గా ఆ గోగాకులు మొత్తం అన్ని గిలేసి పచ్చడి చేసి పెట్టిందంట. ఆయన ఇంటికి రాంగలోనే కూర వండావా అన్నాడంట. నీవు ఇచ్చిన వాటితో వండానని చెప్పేసి అన్నదంట. అప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు, ఎక్కడైనా పాయింట్ లీక్ అయిందేమో, 2 రూపాయలు ఇచ్చాడు ఈ మూర్ఖుడు అని ఎవరితోనో చెప్పిందేమో, ఎవరైనా నా చెవిని వేస్తారో అనుకుంటూ వచ్చాడు, కానీ ఒక్కళ్ళు కూడా ఆయన చెవిని వేయలేదంట. ఇంటికి రాంగలోనే ఆమెకెళ్ళి చూశాడు. నీలాంటి తెలివిగల స్త్రీ నా ఇంటికి రావడం నేను చాలా ధన్యుణ్ణి. కాబట్టి నేను ఎంత టెస్ట్ చేశాను కానీ నీలోంచి ఎంత వీక్ పాయింట్ బయటికి రాలేదు. నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు చేసే ప్రార్థనే దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇచ్చాడని ఆమెను అభినందించాడంట. దేవునికి స్తోత్రం. తెలివిగల స్త్రీ చేసే పని ఏంటో తెలుసండి, తన ఇంటి గుట్టును ఏం చేస్తుంది? తన ఇంటి గుట్టును ఏం చేస్తుంది? ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా చెప్పట్లే పెద్దగా, ఇక్కడ ఒక్కళ్ళే చెప్తున్నారు. ఈ విధంగా కప్పెట్టేస్తుంది. అలా కప్పెట్టేస్తుందంట. 2 రూపాయలకి ఏం కూర అవుతుంది అక్క? అసలుకి ఏమన్నా అర్థం ఉందా, పర్థం ఉందా? ఒక ఎండుమిరపకాయ కూడా రాదక్క. అసలుకి ఇటువంటి వ్యక్తి అంటే ఆమె చేసిన పని ఏంటో తెలుసండి, ఆ 2 రూపాయలకు వచ్చినటువంటి ఆ గోగు ఉంటాయి కదండి కట్టలు, వాటిని కట్టకట్టి చీపురు పెట్టి ఇల్లు ఉడ్చడం ప్రారంభించిందంట.
అంటే చీపురు కట్ట కూడా లేదంట ఆ ఇంట్లో. ఆయన చూసి ఇల్లు కూడా శుభ్రంగా ఊడ్చింది, అంటే గోగా ఆ కట్టతో ఇల్లంతా శుభ్రం చేసింది, మొత్తానికి కూర వండింది. ఇది తెలివిగల స్త్రీ యొక్క పని. దేవుడికి అవసరమైంది తెలివిగల స్త్రీ కావాలి, రోదనం చేసే స్త్రీ కావాలి. ఇటువంటి స్త్రీలు ఉంటే సంఘము క్షేమాభివృద్ధి చెందిద్ది, కుటుంబం అభివృద్ధి చెందిద్ది. ఈరోజు అభివృద్ధి చెందాలంటే కారణము ఇటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారా? ఇర్మియా చూడు అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఇక్కడ కూర్చున్న మన అందరితో అన్నాడు, ఇటువంటి వ్యక్తులు దేవుడు ఉన్నారా లేదా అని దేవుడు పరీక్షిస్తున్నాడు. నేను ఉంటాను ప్రభువా, నేను అలా ప్రార్థన చేస్తాను, నేను అలా జ్ఞానముతో నా ఇల్లుని కట్టుకుంటాను, జ్ఞానముతో నా పిల్లల్ని పెంచుతాను, జ్ఞానముతో నా యజమాని ప్రభు నీ సన్నిధిలో పెంచుతానని ఎవరైనా అనుకోని తీర్మానం చేస్తే వారి మీదకి దేవుని అభిషేకం దిగబోతుంది, మంచు వలె దిగబోతుంది, ఆత్మ కార్యం జరగటం మీరు చూస్తారు. ఈ వారంలో ఒక ఉన్నతమైన కార్యాలు మీరు చూస్తారు. మీరు ఏ కన్నీటితో ఈరోజు ప్రార్థన చేస్తున్నారో ఆన్సర్ దేవుడు త్వరలో మీకు ఇవ్వబోతున్నాడు. ఖచ్చితమైన ఆన్సర్ దేవుడు మీకు దయచేయబోతున్నారు. మీరు మీ పాస్టర్ గారికి సాక్ష్యం చెప్పబోతున్నారు. దేవుడు ఖచ్చితంగా ఈ దేవుడు ఈ వారంలో కార్యం చేశాడండి మీరు సాక్ష్యం చెప్పే రోజులు త్వరలో మీ కుటుంబానికి దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించును గాక.